హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళటి మార్కెట్ చాలా గడబడి ఉంది అంటే నిఫ్టీ సెన్సెక్స్ బయింగ్ చూపిస్తున్నాయి, బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ చూపిస్తుంది, నిఫ్టీ బయింగ్ చూపిస్తుంది అండ్ సెన్సెక్స్ అనేది ఈ రెండింటిని ఫాలో అవుతుంది. బ్యాంక్ నిఫ్టీని కూడా ఫాలో అవుతుంది, నిఫ్టీని కూడా ఇవాళ మార్కెట్ ఫాలో చేసింది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇవాళ నిఫ్టీ చూసిన వాళ్ళు బ్యాంక్ నిఫ్టీలో లాస్ చేసి ఉంటారు, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసిన వాళ్ళు నిఫ్టీలో లాస్ చేసి ఉంటారు. సో ఇట్స్ కంబైన్డ్ మార్కెట్ ఇవాళ చాలా బాగాలేదు. బట్ అయినా మనం 7 ట్రేడ్స్ తీసుకున్నాము, 7 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు జరిగింది. ఓకే, అండ్ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇండిసిజన్ కాబట్టి ఇండిసిజన్ క్యాండిల్ అనేది కంప్లీట్ గా బయ్యర్ ట్రాప్, సెల్లర్ ట్రాప్ అనేది జరుగుతుంది. సో ఇలా మార్కెట్ ఇండిసిజన్ ఉన్నప్పుడు నా డిసిజన్ ఏముంటది అంటే కాల్ సైడ్ కూర్చోవద్దు, పుట్ సైడే కూర్చోవాలి. ఎవ్రీ రిజెక్షన్ లో పుట్ సైడ్ ట్రేడ్ అనేది మనం తీసుకోవచ్చు. ఇది ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను. ఫస్ట్ క్యాండిల్ ఇండిసిజన్ కనుక ఫామ్ అవుతే మనము ఆ రోజు ఆ ఇండెక్స్ లో సెల్ సైడే థింకింగ్ పెట్టుకోవాలి, కానీ బయింగ్ సైడ్ ఎప్పుడు థింకింగ్ పెట్టుకోవద్దు అని చెప్తాను నేను, అండ్ చాలా వీడియోస్ చెప్పాను కూడా. సో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్ 25 పాయింట్స్ ట్రైలింగ్ అయింది, దాని తర్వాత ఆల్ టార్గెట్ ఇచ్చింది అది. సెకండ్ ట్రేడ్ సెన్సెక్స్ 64 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. థర్డ్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ 75 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఫోర్త్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ 87 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఫిఫ్త్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ, దీంట్లో మనకు 50 పాయింట్స్ ప్రాఫిట్. సెన్సెక్స్ ట్రేడ్ లో 12 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. సో ఇలా ఇవాళ ఈ 7 ట్రేడ్స్ అనేవి ప్రాపర్ ప్రాఫిట్ బుకింగ్ తో ఎగ్జిట్ చేసేసాం. సో ప్రతిసారి నేను పుట్ సైడే ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అంటే మీకు ఒకటి చూపిస్తాను నేను. ఓకే, ఇది నిఫ్టీ చార్ట్, ఈ సైడ్ అనేది నిఫ్టీ చార్ట్ ఉంది. ఓకే, మీరు నిఫ్టీ చార్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఒక ట్రెండ్ అనేది నడిచింది, కంప్లీట్ గా ఒక బ్రేక్అవుట్ ఫామ్ తో మూమెంట్ అనేది అప్ సైడ్ ఉంది. ఓకేనా, మరి మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మీ బ్యాంక్ నిఫ్టీ అనేది కంప్లీట్ గా డౌన్ సైడ్ మూమెంట్ ఉంది. సో మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి పడిపోయింది, బట్ నిఫ్టీ అనేది అదే పాయింట్ దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళిపోయింది. అంటే మన ఫస్ట్ క్యాండిల్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే. ఓకే, ఇక్కడ నేను సెన్సెక్స్ పెట్టాను అనుకోండి, సెన్సెక్స్ చూస్తే ఇంకా షాక్ అవుతారు మీరు. ఓకే, ఇది సెన్సెక్స్ చార్ట్, ఇది నిఫ్టీ చార్ట్, సేమ్ టు సేమ్. ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనకు కంప్లీట్ గా ట్రెండ్ పైకి ఉంది అండ్ మూమెంట్ అనేది పక్కన సపోర్ట్ లో ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు సెన్సెక్స్ లో నిఫ్టీలో డిఫరెంట్ మూమెంట్ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో డిఫరెంట్ మూమెంట్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం డిసిజన్ ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ క్యాండిల్ ఆ రోజు ఇండిసిజన్ ఏదో ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయినప్పుడు మనం ఆ ఇండెక్స్ నే ఫాలో అవ్వాలి, వేరే ఇండెక్సెస్ ని వదిలేసేయాలి. సో నేను కూడా సెన్సెక్స్ లో ఎక్కడ రిజెక్షన్ ఉంటే అక్కడ పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను, కానీ కాల్ సైడ్ ఇవాళ ఎక్కడ ట్రేడ్ తీసుకోలేదు. అందువల్లనే ప్రాపర్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఫస్ట్ ట్రేడ్ పుట్ సైడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే నాకు మార్కెట్ లో ఇక్కడ ఒక బ్రేకర్ బ్లాక్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ బ్రేకర్ బ్లాక్ అనేది ఉంది అండ్ బ్రేకర్ బ్లాక్ లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడైనా ఇచ్చిందా? ఇవ్వలేదు. అండ్ ఈ పాయింట్ చూడండి, ఎగ్జాక్ట్ పాయింట్ కి వెళ్ళి రిజెక్షన్. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఈ లెవెల్ చూడండి, క్యాండిల్ క్లోజింగ్ ఇస్ అ బ్రేక్అవుట్, గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్ అ బ్రేక్అవుట్. ఆ బ్రేక్అవుట్ లెవెల్ ని బ్రేక్ చేస్తే ఇక్కడ సప్లై పాయింట్ ఉంటది. సప్లై పాయింట్ అనేది గ్రీన్ టు రెడ్ రిజెక్ట్ ఆర్ రీటెస్ట్ చేస్తే మనకు ఇక్కడ సప్లై అనేది దొరుకుతుంది. సేమ్ సప్లై దొరికింది కాబట్టి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వెళ్ళి సప్లై దొరికింది అండ్ నో ఆర్డర్ బ్లాక్ అనేది కూడా దొరికింది. దట్స్ వై మన ట్రేడ్స్ అన్ని పుట్ సైడ్ తీసుకున్నాను నేను. ఓకే, మళ్ళీ దాని తర్వాత సెన్సెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ లో ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్ లో రీసెంట్ గా ఒక హై వెళ్ళిన తర్వాత ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఇక్కడ ఒకటి, సెకండ్ ఇక్కడ చూసుకుంటే బ్రేకర్ బ్లాక్, రెండు ఉన్నాయి.
సో ఐదర్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళైనా రిజెక్ట్ అవ్వాలి, లేకపోతే పైన ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళైనా రిజెక్ట్ అవ్వాలి. ఏదో ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయినా అక్కడ మనకు బయ్యింగ్ కి స్టాప్ ఉంటది. దట్స్ వై నేను బ్రేకర్ బ్లాక్ రిజెక్షన్ సప్లై అనేది తీసుకున్నాను. దట్స్ వై ఇక్కడ నాకు ఒక ప్రాఫిట్ అనేది జరిగింది. మళ్ళీ దాని తర్వాత మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ పాయింట్ దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ జరిగింది. ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను, నో ఆర్డర్ బ్లాక్. దాని తర్వాత మళ్ళీ నేను సెన్సెక్స్ లో ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే సెన్సెక్స్ లో నాకు అంత మంచిగా మూమెంట్ దొరకలేదు కాబట్టి. ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో మేజర్ ప్రాఫిట్స్ అనేవి నేను క్యాప్చర్ చేశానండి. సో ఇలా ఇవాళ 7 ట్రేడ్స్ తీసుకున్నాను, 7 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్. రీజన్ బిహైండ్ 7 ట్రేడ్స్ అంటే మనకు ఇన్ డిసిజన్ క్యాండిల్ ఇట్ మేక్ అ సైడ్ వే మార్కెట్. సో దట్స్ వై నేను కంప్లీట్ పూట్ సైడ్ కూర్చున్నాను. ఓకే, సో ఇవాళ అయితే ఓకే, ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇప్పుడు రేపేంటి మార్కెట్? రేపేంటి అంటే ఒక సజెషన్ ఇస్తాను నేను చెప్తున్నాను. మార్కెట్ లో ఈ లెవెల్ దగ్గర ఎక్కడైనా రీటెస్ట్ ఉంటే ఓకే, రీటెస్ట్ లేకుండా రేపు ఇక్కడ ఎక్కడైనా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది 1 డే క్యాండిల్ చార్ట్ లో, మార్కెట్ లో మేజర్ ఫాల్ అనేది వస్తుంది. 100% వస్తుంది, 99.99% వస్తుంది. మేజర్ ఫాల్ అనేది వస్తుంది. ఇలా రెడ్ క్యాండిల్ అనేది మళ్ళీ క్లోజ్ కాకూడదు. అలా క్లోజ్ అయితే రీటెస్ట్ అయినట్టు. అలా కాకుండా ఇలా ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఓకే, ఇలా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఇలా కిందికి వచ్చి ఎక్కడైనా రెడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తే మనకు మార్కెట్ లో మేజర్ సెల్లింగ్ అనేది ఫామ్ అవుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే సింపుల్ ఉంది, మరి అంత హార్డ్ ఏం లేదు. రేపటి అనాలిసిస్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, మార్కెట్ ఇవాళ ఈ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ అనేది పట్టుకుంది కాబట్టి ఈ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మనకు ఒక అప్పర్ ట్రెండ్ అనేది ఇక్కడ దొరికింది. ఓకే, ఒక ట్రెండ్ అనేది దొరికింది. రేపు ఎప్పుడైనా ఈ ట్రెండ్ లెవెల్ ఏ పాయింట్ దగ్గర అయినా కానివ్వండి, ఇలా గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ చేయాలి. ఇలా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తే ఇమీడియట్ ట్రెండ్ మూవ్మెంట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. అండ్ అలా కాకుండా ఈ పాయింట్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేసింది అనుకోండి, సెల్లింగ్ సైడ్ మనకు మూవ్మెంట్ అనేది దొరుకుతుంది. నేను పైన లెవెల్స్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే పైన ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి. కింద ఎందుకు లెవెల్స్ ఇచ్చాను అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది, ఈ లెవెల్ బ్రేక్ అవుతే యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది అని చెప్తున్నాను నేను. రీటెస్ట్ ఇవ్వకపోతే బ్రేక్అవుట్. అండ్ నిఫ్టీలో కనుక మనం చూసుకుంటే నిఫ్టీలో ఒక ట్రెండ్ అనేది ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ లో ఇలా ఎక్కడైనా ఒక రెడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తే ఇమీడియట్ సెల్లింగ్. అలా కాకుండా మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఇంకో లెవెల్ వచ్చేసి 24,145. మార్కెట్ బయింగ్ వెళ్ళాలంటే ప్రెసెంట్ నిన్న ఇవాళది రేపటికి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అయిపోతుంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. సో మన దగ్గర ఆపర్చునిటీ ఎక్కువ అయితే సెల్లింగ్ కే ఉంది, బయింగ్ అయితే లేదు. బట్ బయింగ్ వెళ్ళాలి అంటే 24,189 దగ్గర రీటెస్ట్ రివర్సల్, బయింగ్ ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఏదో ఒకటి ఫామ్ అయ్యా లెవెల్స్ అనేవి బ్రేక్ చేస్తేనే కంటిన్యూషన్, లేకపోతే కంటిన్యూషన్ అనేది లేదు. ఓకేనా అండి? అండ్ సెన్సెక్స్ లో చూసుకుంటే సేమ్ టు సేమ్ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ కూడా ఫామ్ అయింది. అండ్ ఈ ట్రెండ్ లైన్ అనేది ఒక్క సాలిడ్ క్యాండిల్ తో రెడ్ తో బ్రేక్ చేయాలి, లేకపోతే ఈ పాయింట్ దగ్గరైనా ఎక్కడైనా లెవెల్ బ్రేక్ చేస్తే సేమ్ టు సేమ్ బ్రేక్ డౌన్ హెడ్ అండ్ షోల్డర్ అనేది ఫామ్ అయిపోతుంది. సేమ్ నిఫ్టీలో కూడా ఇలాగే ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇది బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఇవాళది ప్రెసెంట్ ఇది ఇవాళది బ్రేక్ డౌన్ లెవెల్ ఒకటి ఇచ్చింది కదా, అది బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ అనేది ఫామ్ చేస్తేనే కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్. సో సెన్సెక్స్ లో 77,547, 77,385 ఈ లెవెల్ ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీలో 57,858 సింగిల్ లెవెల్. నిఫ్టీలో చూసుకుంటే 24,189, 24,145 ఈ లెవెల్స్ అనేవి రేపటి మార్కెట్ లో ఫోకస్ తో కూర్చోవాలండి. ఎందుకంటే రేపు చాలా బెస్ట్ ఆపర్చునిటీ దొరకవచ్చు మనకి ఇంట్రాడే లో ట్రేడ్ చేయడానికి. ఓకే, అండ్
మీకు లెవెల్స్ దొరకకపోతే నో ప్రాబ్లం. నా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్‌లో ఎవ్రీ మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్‌లో లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. జాయిన్ చేయండి. మీకు రెగ్యులర్‌గా ప్రీ మార్కెట్ అనాలిసిస్ అప్డేట్స్ అనేవి వస్తాయండి. కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.